హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, గోదావరి జిల్లాల అందాలను అద్దం పట్టే పచ్చని పల్లెటూరు రామాపురం. ఆ ఊర్లో అత్యంత గౌరవప్రదమైన కుటుంబం రామచంద్రరావు గారిది. ఆయన మాట అంటే ఊరి జనాలకే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా వేద శాసనమే. ఎంత కఠినంగా ఉంటారో అంత ప్రేమగానే ఉంటారు. ఆయనకి ప్రాణపదమైన కూతురు శృతి. శృతి అంటే ఊర్లో వాళ్ళందరికీ ఇష్టమే. అచ్చ తెలుగు ముద్దుగుమ్మ. పట్టుపావాడ వేసుకుని, చేతుల నిండా మట్టి గాజులు వేసుకుని ఆమె నడుస్తూ ఉంటే ఆ పల్లెటూరు దేవత నడిచి వస్తున్నట్టే ఉంటుంది. కానీ శృతి ప్రపంచం మొత్తం ఒక్కరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అతనే ఆమె బావ కార్తిక్. కార్తిక్ రామచంద్రరావు గారి సొంత చెల్లెల కొడుకు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కార్తిక్ తన తల్లితో సహా మామయ్య రామచంద్రరావు గారి ఇంట్లోనే పెరిగాడు. రామచంద్రరావు గారు కార్తిక్ని కన్న కొడుకులాగానే చూసుకున్నారు, చదివించారు. కార్తిక్ కూడా మామయ్య అంటే ప్రాణమిస్తాడు. ఆయన మాటకు ఎదురు చెప్పడం అతనికి తెలియదు. వ్యవసాయం పనులు చూసుకుంటూ ఇంటి బాధలు తన భుజాలపై వేసుకుని ఎంతో బాధ్యతగా ఉంటాడు. శృతి కార్తిక్ ఇద్దరు కలిసే పెరిగారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడు స్నేహం నుండి ప్రేమగా మారిందో వాళ్ళకే తెలియదు. కానీ ఇద్దరికీ తెలుసు, ఒకరి ప్రాణం మరొకరిలో ఉందని. ఆ రోజు ఉదయం సూర్యోదయం వేళ ఇంటి ముందు పెద్ద ముగ్గు వేస్తుంది శృతి. అప్పుడే పొలం నుండి బైక్ మీద వచ్చాడు కార్తీక్. అతని కోసం ఎదురు చూస్తున్న శృతి కళ్ళు అతని బైక్ సౌండ్ వినగానే మెరిశాయి. చేతిలో ఉన్న ముగ్గు పిండిని పక్కన పెట్టి చీర కొంగును నడుముకు దోపుకొని అతని వైపు చూసింది. ఏంటి బావా, ఈరోజు పొలం నుండి రావటం బాగా లేట్ అయింది. నీ కోసం కాఫీ కలిపి ఉంచి గంట అవుతుంది అంటూ బుంగమూతి పెట్టింది శృతి. కార్తీక్ నవ్వుతూ బైక్ దిగి, పొలంలో మోటార్ రిపేర్ వచ్చింది శృతి. అదంతా చూసుకుని వచ్చేసరికి టైం పట్టింది. అయినా నా కోసం నువ్వు కాఫీ తీసుకుని పొలానికి రావచ్చుగా అని ఆట పట్టించాడు. అబ్బో, నేను పొలానికి వస్తే నువ్వు పనులు మానేసి నా వైపే చూస్తూ కూర్చుంటావు, అందుకే రాలేదు అంటూ కన్ను గీటింది. కార్తీక్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిజమే, ఈ ప్రపంచంలో ఆ దేవుడు సృష్టించిన అత్యంత అందమైన కావ్యం నువ్వేనేమో శృతి. నిన్ను చూస్తుంటే కాలం ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది అన్నాడు మెల్లగా. శృతి బుగ్గలు ఎరిపెక్కాయి. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం. కళ్ళతోనే 100 కబుర్లు చెప్పుకున్నారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు, బావమర్దలు ఎంత ముచ్చటగా ఉన్నారో, రేపు ఇలా పెళ్లి చేస్తే చూడ ముచ్చటగా ఉంటుందని. ఆ మాటలు విన్నప్పుడల్లా శృతి మనసు గాల్లో తేలిపోతుంది. కార్తిక్ కూడా తన భవిష్యత్తు శృతితోనే అని బలంగా నమ్ముతాడు. కానీ వాళ్ళ ప్రేమను వాళ్ళు ఎప్పుడు పెద్దల ముందు బహిర్గలం చేయలేదు. బావమర్దలం కదా, నాన్నగారికి మనసులో ఉండే ఉంటుంది. సరైన సమయం చూసి ఆయన్ని మన పెళ్లి చేస్తారు అన్నది శృతి నమ్మకం. 2 రోజుల తర్వాత ఇంట్లో వాతావరణం అంతా కోలాహలంగా ఉంది. రామచంద్రరావు గారికి ఊళ్ళో ఉన్న పలుకుబడి వల్ల ఎప్పుడు బంధువులు వస్తూనే ఉంటారు. కానీ ఆ రోజు ప్రత్యేకంగా సిటీ నుండి ఒక పెళ్లి పేరయ్య వచ్చాడు. శృతి ఇవేం పట్టించుకోకుండా వంటగదిలో పనిచేస్తూ కిటికీలోంచి పెరట్లో పశువులకి మేత వేస్తున్న కార్తీక్ని చూస్తూ మురిసిపోతుంది. నా బావ ఎంత అమాయకుడు, ఎంత కష్టపడతాడు. పెళ్ళయ్యాక నా బావని పని చేయనీయకూడదు, నేనే మహారాజులా చూసుకోవాలి అని మనసులోనే అనుకుంటూ కలలు కంటుంది. హాల్లో రామచంద్రరావు గారు పెళ్లి పేరయ్య ఎదురెదురుగా కూర్చున్నారు. చూడండి రామచంద్రయ్య గారు, మీరు అడిగినట్టుగానే ఎక్కడ వంక పెట్టలేని సంబంధం తెచ్చాను. అబ్బాయి పేరు విక్రమ్. అమెరికాలో ఎంఎస్ చేసి ఇక్కడ హైదరాబాద్లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. కోట్లకు పడగలెత్తిన ఆస్తి. వాళ్ళ నాన్నగారు కూడా మీలాగే పెద్ద జమీందారు. మన శృతి అమ్మాయి ఫోటో చూసి వాళ్ళకి తెగ నచ్చేసింది. మీరు సరే అంటే వచ్చే వారమే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అన్నాడు పేరయ్య ఆనందంగా. రామచంద్రరావు గారి మొహంలో చెప్పలేనంత సంతోషం. తన కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం దొరకదని ఆయన నమ్మకం. చాలా సంతోషం పేరయ్య గారు. మా అమ్మాయిని ఒక రాణిలా చూసుకునే ఇల్లు కావాలనేది నా కల. మీరు చెప్పిన వివరాలు వింటూ ఉంటే నా మనసుకు చాలా నచ్చింది. అబ్బాయి జాతకం, మా అమ్మాయి జాతకం పంతులు గారికి చూపించి అంత బాగుంటే వెంటనే ముహూర్తాలు పెట్టేద్దాం. ఈ సంభాషణ అంతా అప్పుడే అక్కడి కాఫీ తీసుకువస్తున్న కార్తీక్ విన్నాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న కాఫీ కప్పులు ట్రేతో సహా కింద పడిపోయేంతగా
అతని చేతులు వణికాయి. కానీ తన్ని తాను తమాయించుకున్నాడు. రామచంద్రరావు గారు కార్తీక్ని చూసి, రా కార్తీక్, ఇటురా, చూడు మన శృతికి సంబంధం కుదిరినట్లే. నా కూతుర్ని కోటీశ్వర్ల కోడల్ని చేయబోతున్నాను. ఆ దేవుడి దయ వల్ల అంతా నేను అనుకున్నట్టు జరుగుతుంది. పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి నాన్న అని ఎంతో ఆప్యాయంగా చెప్పాడు. కార్తీక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తను ప్రాణంగా ప్రేమించిన మరదలికి వేరే సంబంధం, అది కూడా తనకి దేవుళ్లాంటి మామయ్య స్వయంగా నిశ్చయించటం. ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో అతనికి అర్థం కాలేదు. అలాగే మామయ్య, అంత నేను చూసుకుంటాను అని గొంతు పూడుకపోతూ ఉండగా చెప్పి అక్కడి నుండి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు కార్తీక్. ఆ రాత్రి భోజనాలు అయ్యాక రామచంద్రరావు గారు శృతిని కుటుంబ సభ్యులందరినీ హాల్లోకి పిలిచారు. కార్తీక్ ఒక మూల తలదించుకుని నిలబడి ఉన్నాడు. శృతి, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు, పెద్ద కుటుంబం. వచ్చే ఆదివారం వాళ్ళని చూడ్డానికి వస్తున్నారు. నాకు ఈ సంబంధం 100% నచ్చింది. నా కూతురు ఆ ఇంట్లో మహాలక్ష్మిలా ఉంటుంది అని గర్వంగా చెప్పాడు రామచంద్రరావు గారు. శృతికి ఆ మాటలు పిడుగు పాట్లా అనిపించాయి. ఆమె కళ్ళు వెంటనే కార్తీక్ని వెతికాయి. కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ అతని తల పైకెత్తి ఆమెను చూసి సాహసం చేయలేకపోతున్నాడు. నాన్న, నేను అని ఏదో చెప్పబోయింది శృతి. నువ్వేం భయపడకమ్మా, నీకేది మంచో ఏది చెడో నీ నాన్నకు తెలుసు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే ఇంటికే పంపిస్తాను. ఇక నువ్వు పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండు అంత నిర్ణయాన్ని తేల్చి చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయారు రామచంద్రరావు గారు. శృతికి ఊపిరి అన్నట్టు లేదు. తన జీవితం కార్తీక్తోనే అని ఇన్ని రోజులు తన కన్నకాల్లో ఒకసారిగా కాలి బూడిదైనట్టు అనిపించింది. ఏడుపును ఆపుకుంటూ తన గదిలోకి పరిగెత్తింది. అర్ధరాత్రి దాటింది. ఇంటి వెనక ఉన్న జామ చెట్టు కింద ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వచ్చింది శృతి. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. బావా అని పిలిచింది వణుకుతున్న గొంతుతో. కార్తీక్ కళ్ళు తెరుచుకుని పైకి లేచాడు. శృతి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి రాకూడదు. ఎవరైనా చూస్తే బాగుండదు. చూస్తే చూడు నువ్వు. అసలు నువ్వేం చేస్తున్నావు బావా? నాన్నగారు నా పెళ్ళి వేరే వాళ్ళతో నిశ్చయిస్తూ ఉంటే అక్కడ ఒక మూల నిలబడి ప్రేక్షకుల్లా చూస్తున్నావేంటి? వెళ్ళి నాతో చెప్పొచ్చు కదా, మనమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని అని ఏడుస్తూ అడిగింది శృతి. కార్తీక్ నిస్సహాయంగా ఆమె వైపు చూశాడు. ఏం చెప్పను శృతి, మామయ్య నన్ను అనాథల రోడ్డు మీద పడకుండా ఇంటికి తెచ్చి పెంచుకున్నాడు, చదివించాడు. ఆయన ఇంట్లో ఉంటే ఆయన కూతుర్నే ప్రేమిస్తున్నానని ఏ ముఖం పెట్టుకొని చెప్పను? ఆయనకు నా మీద ఉన్న నమ్మకాన్ని ఎలా వమ్ము చేయను? అంటే నా మీద ప్రేమ లేదా నీకు? నన్ను వదిలేస్తావా అని నిలదీసింది శృతి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను శృతి, కానీ నా ప్రేమ కంటే నాన్నగారి గౌరవం, ఆయనకు నా మీద నమ్మకం నాకు ముఖ్యం. ఆయన నీ కోసం ఎంచుకున్న సంబంధం చాలా గొప్పది. నేను నీకు ఆ స్థాయి జీవితాన్ని ఇవ్వలేను అని భారంగా అన్నాడు కార్తీక్. శృతి కోపంగా అతని చెయ్యి పట్టుకుని, నాకే ఆస్తులు వద్దు బావా, నువ్వు కావాలి. మా నాన్నగారికి నిజం చెప్దాం, ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. రేపు ఉదయం నేనే వెళ్ళి నాన్నగారితో మాట్లాడతాను అని కరాఖండిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రాత్రంతా కన్నీళ్లు పెట్టుకున్న శృతి ఉదయం సూర్యోదయానికి ముందే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. ఏమైతే అదైంది. నాన్నగారికి నా మనసులోని మాట చెప్పేస్తాను. ఆయన కొంచెం కోపన్న చివరికి నా ఆనందమే కావాలనుకుంటాడు కదా అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. ఉదయం 6 గంటలు రామచంద్రరావు గారు తన గదిలో భార్య జానకితో మాట్లాడుతున్నారు. శృతి మెల్లగా ఆయన గది గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది. లోపలికి వెళ్ళబోతున్న ఆమె అడుగులు వాళ్ళ నాన్న మాటలు విని అక్కడే ఆగిపోయాయి. చూసావా జానకి, ఆ దేవుడు మన శృతి కోసం ఎంత మంచి సంబంధం రాసిపెట్టాడు. ఊళ్ళో వాళ్ళంతా రామచంద్రరావు కూతురు ఏ అమెరికా వాడికో కోటీశ్వరుడికో ఇల్లాలవుతుందని అనుకునేవారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాలేదు. నా ప్రాణమైన పరువు ప్రతిష్ట ఈ సంబంధంతో 100 రెట్లు పెరుగుతాయి. మన శృతిని ఆ విక్రమ్ పక్కన చూసుకుంటే చాలు, నా జన్మ ధన్యమైనట్లే. నా కూతురు ఎప్పుడు నా తల దించుకునే పని చేయదు. నా మాట దానికి వేద శాసనం అని ఎంతో గర్వంగా ఆనందంగా చెబుతున్నారు ఆయన. జానక్కు నవ్వుతూ, అవునండి, మన అమ్మాయి అదృష్టవంతురాలు, మీరు దానికోసం ప్రాణం పెడతారు కదా
అని అంది. గుమ్మం వెలుపల ఉన్న శృతికి ఆ మాటలు గుండెల్లో గుణపాల్లా దిగాయి. తన తండ్రికి తనపైన ఉన్న నమ్మకం, తన వల్ల ఆయనకి దక్కే పరువు, ఇవన్నీ ఆ మనసును తొలిచేశాయి. తనిప్పుడు వెళ్ళి నాకు కార్తీక్ బావ కావాలి, ఈ పెళ్ళి వద్దని చెప్తే ఆ తండ్రి గుండె పగిలిపోతుందేమన్న భయం ఆమెను ఆవహించింది. పెంచిన తండ్రి పరువు ముఖ్యమా, ప్రాణంగా ప్రేమించిన బావ ముఖ్యమా? ఈ ధర్మ సంకన్నలో నలిగిపోతూ చెప్పాలనుకున్న మాటను గొంతులను దాచుకుని కన్నీళ్లతో తన గదిలోకి తిరిగి వెళ్ళిపోయింది శృతి. ఆదివారం రాని వచ్చింది. రామచంద్రరావు గారి ఇల్లు పెళ్లి కూతుర్ల ముస్తాబైంది. గుమ్మానికి మామిడి తోరణాలు, ముంగిట పందిరి, చుట్టాల కోలాహలం, అంత పండగ వాతావరణం. కానీ ఇద్దరి మనసుల్లో మాత్రం అంతులేని శోకం. ఇంటి పనులని కార్తీక్ తన భుజంపై వేసుకున్నాడు. వచ్చిన బంధువులకు మర్యాదలు చేయటం, వంటల వాళ్ళకి సరుకులు అందించటం, పందిరి పనులు చూసుకోవటం, ఇలా ఒక నిమిషం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నాడు. పనిలో ఉంటే తన బాధను మర్చిపోవచ్చని అతను ఆరాటం. కానీ ప్రతి క్షణం అతని కళ్ళు శృతి గది వైపే చూస్తున్నాయి. శృతి గదిలో కూర్చుని రెడీ అవుతుంది. ఆమె స్నేహితురాళ్ళు ఆమెకు పట్టుచీర కట్టి పూలు పెడుతున్నారు. ఏంటి శృతి, ఎంత గొప్ప సంబంధం వస్తే మాత్రం ఇంత దిగులుగా ఉన్నావు? నవ్వవే కొంచెం అని ఆట పట్టిస్తున్నారు. శృతికి మాత్రం ప్రాణం పోతున్నట్లు ఉంది. అప్పుడే అక్కడికి పండ్లు తీసుకుని వచ్చాడు కార్తీక్. శృతి కళ్ళు అద్దంలోంచి కార్తీక్ కళ్ళను కలుసుకున్నాయి. ఆ చూపుల్లో నన్ను కాపాడు బావా, నన్నెవరికే ఇచ్చి పంపించేయకు అని ఆర్తి సుష్టంగా కనిపిస్తుంది. కార్తీక్ ఆ చూపులను తట్టుకోలేకపోయాడు. చేతిలోని పండ్ల పళ్ళాన్ని బల్ల మీద పెట్టి ఏం మాట్లాడకుండా తలదించుకుని బయటకు నడిచాడు. శృతికి కోపం, బాధ ఒకేసారి కట్టలు తెంచుకున్నాయి. నా బావ నా కోసం నిలబడలేదు. ఆయనకి మా నాన్నగారి గౌరవమే ముఖ్యం. ఇక ఈ జీవితం నాన్న కోసం త్యాగం చేయవలసిందే అని మానసికంగా సిద్ధపడింది. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి ముందు 2 ఖరీదైన కార్లు వచ్చి ఆగాయి. ముందు కారులో నుండి విక్రమ్ దిగాడు. 6 అడుగుల ఎత్తు, అథ్లెటిక్ బాడీ, కళ్ళకు ఖరీదైన సన్ గ్లాసెస్, చూడగానే ఆకర్షించే చిరునవ్వు. ఆధునికంగా ఉన్న సాంప్రదాయం ముట్టిపడేలా కుర్తా పైజామా ధరించాడు. అతని తల్లిదండ్రులు కూడా ఎంతో హుందాగా ఉన్నారు. రామచంద్రరావు గారు స్వయంగా వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలికారు. కార్తీక్ దగ్గరుండి వాళ్ళకి కాఫీ, టిఫిన్లు అందించాడు. విక్రమ్ కళ్ళు ఇల్లంతా కలయి తిరుగుతున్నాయి. అతనికి పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల ఆప్యాయత బాగా నచ్చాయి. ముఖ్యంగా కార్తీక్ అంతా తానే చూసుకున్న తీరు విక్రమ్ను ఆకర్షించింది. పెద్దలందరూ హాల్లో కూర్చున్నారు. అమ్మాయిని తీసుకురండి అని విక్రమ్ వాళ్ళ నాన్నగారు అడగగానే జానకి వెళ్ళి శృతిని తీసుకువచ్చింది. చేతిలో కాఫీ ట్రే పట్టుకుని తలదించుకుని మెల్లగా నడుచుకుంటూ వస్తున్న శృతిని చూసి విక్రమ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె అందం, అమాయకత్వం అతన్ని కట్టిపడేశాయి. రామచంద్రరావు గారి మొహం గర్వంతో వెలిగిపోతుంది. కార్తీక్ గుమ్మానికి ఆనుకొని నిలబడి తన ప్రాణాన్ని వేరొకరు చూస్తూ ఉంటే భరించలేక కళ్ళు మూసుకున్నాడు. శృతి అందరికి నమస్కరించింది. విక్రమ్కి కాఫీ ఇచ్చింది. ఆమె చేతులు వణకడాన్ని విక్రమ్ గమనించాడు. పిల్లలిద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకుంటారు, వాళ్ళని మేడ మీదకి పంపండి అని విక్రమ్ తల్లి అనడంతో రామచంద్రరావు గారు సంతోషంగా ఒప్పుకున్నారు. మేడ మీద చల్లటి గాలి వేస్తుంది. విక్రమ్, శృతి ఇద్దరు పక్కపక్కనే నిలబడి ఉన్నారు. శృతి చూపులు కింద నేల మీద ఉన్నాయి. హాయ్ శృతి, నేను విక్రమ్ అంటూ మౌనాన్ని బ్రేక్ చేశాడు విక్రమ్. మీ ఇల్లు, మీ ఊరు చాలా బాగున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు చాలా బాగున్నావు. శృతి నుండి ఎలాంటి బదులు లేదు. విక్రమ్ కొద్దిగా నవ్వి, చూడు శృతి, ఇది మన జీవితకాలపు నిర్ణయం. నీకేమైనా అభ్యంతరాలు ఉన్నా, భయాలు ఉన్నా నాతో ఫ్రీగా చెప్పొచ్చు. నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. ప్రాబ్లం సాల్వింగ్ నా రొటీన్. నీ ప్రాబ్లం కూడా ఏదైనా ఉంటే సాల్వ్ చేద్దాం అన్నాడు చాలా క్యాజువల్గా. అతని మాటల్లో నిజాయితీ శృతికి ధైర్యాన్ని ఇచ్చింది. తను ఎంత మదన పడుతుందో, ఎవరికి చెప్పుకోలేక ఎంత కుమిలిపోతుందో అంతా చెప్పాలనిపించింది. మెల్లగా తల పైకెత్తి విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. విక్రమ్ గారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఈ పెళ్లి చేసుకోలేను అందు వణుకుతున్న గొంతుతో. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు శృతి? నేను నీకు నచ్చలేదా? లేక నా ప్రొఫెషన్ నచ్చలేదా?
అలాంటిది ఏమీ లేదు. మీరు చాలా మంచివారు. కానీ కానీ నా మనసులో వేరొకరు ఉన్నారు. నేను నా బావ కార్తిక్ చిన్నప్పటి నుండి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ ఆయనకు మా నాన్నగారంటే ప్రాణం. ఆయనకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. నేను కూడా మా నాన్నగారికి ఈ విషయం చెప్పి ఆయన పరువు తీయలేను. దయచేసి మీరేదైనా వంక పెట్టి సంబంధం వద్దని చెప్పండి. నా తండ్రి పరువు పోకుండా నా ప్రేమను కాపాడుకునే దారి ఇదొక్కటే అని నాకు అనిపిస్తుంది అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది శృతి. విక్రమ్ ముఖంలో చిరునవ్వు మాయమైంది. వాతావరణం ఒకసారిగా సీరియస్గా మారింది. తనెంతో ఇష్టపడి చూడ్డానికి వచ్చిన అమ్మాయి తన ముందు నిలబడి వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటే ఏ అబ్బాయికైనా కోపం వస్తుంది. విక్రమ్ కాసేపు ఏం మాట్లాడలేదు. కింద పందిర్లో పనిచేస్తున్న కార్తిక్ వైపు చూశాడు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత విక్రమ్ దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. శృతి కళ్ళు తుడుచుకో, నువ్వు ధైర్యంగా నీ మనసులోని మాట చెప్పినందుకు థ్యాంక్స్ అన్నాడు ప్రశాంతంగా. శృతి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నువ్వు చెప్పినట్లు నేను కిందికి వెళ్ళి అమ్మాయికి నల్లగా ఉందనో పొట్టిగా ఉందనో ఒక వంక పెట్టి సంబంధం క్యాన్సిల్ చేయగలను. కానీ దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మీ నాన్నగారు పట్టుబట్టి రేపు ఇంకో అమెరికా సంబంధం తీసుకొస్తారు. అప్పుడు ఆ అబ్బాయికి కూడా ఇలాగే చెప్తావా? ఎంతమందికి చెప్తావు అని అడిగాడు విక్రమ్. శృతి దగ్గర సమాధానం లేదు. ఆమె తలదించుకుంది. రెండవ విషయం, కార్తిక్ నువ్వు అతన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నావు సరే, కానీ అతన్ని నీ కోసం నిలబడలేకపోతున్నాడు. ఒక అబ్బాయి తన ప్రేమను దక్కించుకోవడం కోసం తండ్రితోనూ సమాజంతోనూ పోరాడాలి, లేదా ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ కార్తిక్ మామయ్య పట్ల ఉన్న కృతజ్ఞత అని ముసుగులో పిరికి వాళ్ళ దాక్కున్నాడు. అలా తన ప్రేమ కోసం ఒక మాట కూడా మాట్లాడలేని వాడిని నిన్ను భార్యగా చేసుకునే అర్హత ఉందా శృతి అని సూటిగా ప్రశ్నించాడు విక్రమ్. ఆ మాటలు శృతికి కోపం తెప్పించినా అందులో ఉన్న నిజం ఆమెను ఆలోచింపజేసింది. విక్రమ్ కంటిన్యూ చేశాడు. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను శృతి. కిందికి వెళ్ళి పెళ్ళికి నేను సరే అని చెప్తాను. నువ్వు కూడా సైలెంట్గా ఉండు. మన పెళ్ళికి ఇంకా 4 రోజుల టైం పెట్టుకుందాం. ఈ 4 రోజుల్లో మీ బావ కార్తిక్ తన భయాన్ని వదిలి నీ మీద ఉన్న ప్రేమ కోసం ధైర్యంగా నా ముందుకు వచ్చి శృతి నాది, నేను శృతిని ప్రేమిస్తున్నాను, మామయ్యతో నేను మాట్లాడతాను అని నా కళ్ళలోకి చూసి చెప్పాలి. అలా చెప్తే నేనే మీ నాన్నగారికి నచ్చెప్పి మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి చేస్తాను. ఒకవేళ 4 రోజులు గడిచినా అతను ఆ ధైర్యం చేయలేకపోతే నా మాట వినాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. డీల్ ఓకేనా అంటూ చేయి చాపాడు విక్రమ్. శృతికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన ప్రేమ కథలో విక్రమ్ విలన్ అవుతాడనుకుంటే అతను తన ప్రేమకు ఒక పరీక్ష పెడుతున్నాడు. తన బావ మీద తనకున్న నమ్మకానికి, బావ ధైర్యానికి ఇదొక సవాలు. ఒకవైపు తండ్రి పరువు, మరొక వైపు తన ప్రేమ, మధ్యలో ఈ కొత్త అగ్రిమెంటు. కింద నుండి రామచంద్రరావు గారి వాయిస్ వినిపించింది. బాబు విక్రమ్, మాట్లాడుకోవడం పూర్తయితే కిందకి రండి బాబు. విక్రమ్ చెయ్యి అలాగే చాపి ఉంచాడు. డిసైడ్ ఫాస్ట్ శృతి. నువ్వు ఈ డీల్కి ఒప్పుకుంటేనే నేను నీ ప్రేమకు సాయం చేస్తాను. నీ బావ ధైర్యాన్ని నమ్ముకుంటే నా చేయి పట్టుకో. శృతి కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని మెల్లగా విక్రమ్ చేయి పట్టుకుంది. మేడ మీద నుండి మెట్లు దిగుతున్న శృతి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె చేయి పట్టుకుని నడిపిస్తున్న విక్రమ్ ముఖంలో మాత్రం ఎంతో ప్రశాంతత ఉంది. హాల్లో అందరి కళ్ళు వాళ్ళిద్దరి మీద ఉన్నాయి. ముఖ్యంగా గుమ్మాన్ని కానుకొని నిలబడిన కార్తిక్ కళ్ళు శృతిని విక్రమ్ అలా పట్టుకొని తీసుకురావటం చూసి అతని ప్రాణం కడగబట్టినంత పనైంది. కానీ ఏమనలేని నిస్సహాయత అతన్ని కట్టిపడేసింది. రామచంద్రరావు గారు ఆతురతగా ముందుకు వచ్చారు. ఏంటి బాబు విక్రమ్, మా అమ్మాయి నచ్చిందా? మీ నిర్ణయం ఏంటి అని అడిగారు. విక్రమ్ చిరునవ్వుతో అందరి వంక చూశాడు. కార్తిక్ వైపు ఒక క్షణం ఆగి ఆ తర్వాత రామచంద్రరావు గారితో, నాకు ఈ సంబంధం నచ్చింది అంకుల్. శృతి లాంటి అమ్మాయి నా జీవితంలోకి రావటం నా అదృష్టం. మీరు సరే అంటే ముహూర్తాలు మాట్లాడుకుందాం అన్నాడు సుష్టమైన స్వరంతో. ఆ మాట వినగానే రామచంద్రరావు గారికి ఆనందానికి అవధుల్లేవు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న జానకమ్మ చేతులు పట్టుకుని, విన్నావా జానకి, మన అమ్మాయి జాతకం చాలా గొప్పది. రేపటి నుండే పెళ్లి పనులు మొదలు పెట్టాలి అన్నారు గద్గద స్వరంతో. అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు.
కానీ శృతి కళ్ళు మాత్రం కార్తిక్ని వెతికాయి. విక్రమ్ ఆ మాట చెప్పగానే కార్తిక్ తల్లించుకుని అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు. శృతికి తన బావ వెళ్ళిపోతున్న తీరు చూసి గుండె పగిలినంత పనైంది. విక్రమ్ శృతి వైపు చూసి కన్ను గీటాడు. గేమ్ మొదలైంది, నీ బావకి ఎంత ధైర్యం ఉందో చూద్దాం అన్నట్టుగా. పెళ్లికి సరిగ్గా 30 రోజుల సమయం ఉంది. విక్రమ్ తన సాఫ్ట్వేర్ కంపెనీ పనులను కొన్ని రోజుల పాటు తన మేనేజర్లకు అప్పగించి, పెళ్లి పనుల్లో నేను కూడా పాలు పంచుకుంటాను, కుటుంబంతో సమయం గడుపుతాను అంటూ 10 రోజుల పాటు రామవరంలోని ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. విక్రమ్ తీసుకున్న ఈ నిర్ణయం రామచంద్రరావు గారికి మరింత సంతోషాన్నిచ్చింది. అంత పెద్ద వ్యాపారం ఉన్నా ఏమాత్రం గర్వం లేకుండా కుటుంబం కోసం సమయం కేటాయిస్తున్నాడు. నా అల్లుడు రాముడు లాంటోడు అని ఊరందరికీ గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. విక్రమ్ రామవరంలో ఉన్నన్ని రోజులు కార్తిక్కి నరకం కనిపించింది. ఎందుకంటే విక్రమ్ కావాలని శృతికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేవాడు. ఉదయాన్నే శృతి కోసం ప్రత్యేకంగా పట్నం నుండి పూలు తెప్పించడం, ఆమెకి ఇష్టమైన పుస్తకాలు బహుమతిగా ఇవ్వటం, అందరి ముందు ఆమెను ఎంత గౌరవంగా ప్రేమగా పలకరించడం చేసేవాడు. ఇదంతా విక్రమ్ ఆడుతున్న నాటకం అని శృతికి మాత్రమే తెలుసు. కార్తిక్ మాత్రం విక్రమ్ నిజంగానే శృతిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడనిపించింది. తనలో తాను కుమిలిపోయేవాడు. ఒకరోజు మధ్యాహ్నం వసారాలో శృతి, జానకమ్మ పెళ్లి పట్టు చీరలు ఎంపిక చేస్తున్నారు. అక్కడే కూర్చున్న విక్రమ్ ఒక అందమైన ఎర్రటి పట్టుచీరను తీసి శృతి భుజం మీద వేసి, శృతి, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, పెళ్లి రోజు ఈ చీరలోనే నువ్వు నా పక్కన కూర్చోవాలి అని నవ్వుతూ. అదే సమయానికి అక్కడికి వచ్చిన కార్తిక్ ఆ దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోయాడు. చేతిలో ఉన్న పెళ్లి పత్రికల కట్టను గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, కానీ చెప్పలేనంత ఆవేదన ఉంది. విక్రమ్ కావాలని కార్తిక్ని చూసి, ఏమంటావు కార్తిక్, నీ మరదలికి ఈ చీర బాగుంటుంది కదా, నా సెలక్షన్ ఎలా ఉంది అని అడిగాడు. కార్తిక్ గొంతు పగులుతున్నా బలవంతంగా నవ్వి, చాలా బాగుంది అన్నయ్య, నా మరదలికి ఏది కట్టినా అందంగానే ఉంటుంది, మీ ఇష్టం నా పత్రికల కట్టను బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. శృతి ఆ చీరను పక్కన పడేసి కన్నీళ్లు రాకుండా కోపాన్ని దిగమింగుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. రామచంద్రరావు గారు పెళ్లి పనుల బాధ్యత అంతా కార్తిక్ అప్పగించాడు. రే కార్తిక్, నా కూతురి పెళ్లి ఎక్కడ ఏ లోటు రాకుండా జరగాలి, పందిర్ దగ్గర నుండి విందు భోజనాల వరకు అంతన్నీ కనుసన్నాల్లోనే జరగాలి అని ఆజ్ఞాపించారు. కార్తిక్ తన గుండెల్లో ఉన్న బాధను పంటి బిగువున ఆదింపట్టి యంత్రంలా పనిచేసుకుపోతున్నాడు. ఒకరోజు సాయంత్రం కార్తిక్ గోదావరి గట్టున ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అలల శబ్దం తప్ప అక్కడ మరే చప్పుడు లేదు. అతని మనసంతా శృతి ఆలోచనలే. చిన్నప్పటి నుండి ఆమెతో గడిపిన క్షణాలు, ఆమె చిరునవ్వు, అతన్ని బావా అని పిలిచే పిలుపు అన్నీ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చాడు. కార్తిక్ పక్కనే కూర్చున్నాడు. ఏంటి కార్తిక్, ఒంటరిగా కూర్చున్నావు, పనులు బాగా అలసిపోయేలా చేస్తున్నాయా అని అడిగాడు ప్రశాంతంగా. అదేం లేదన్నయ్యా, మామయ్య గారు నాకంతా ఇచ్చారు, ఈ మాత్రం పనులు చేయటం నా బాధ్యత అన్నాడు కార్తిక్. విక్రమ్ నవ్వి, బాధ్యత చాలా పెద్ద పదం కార్తిక్, బాధ్యత అంటే కేవలం పనులు చేయటం, పెద్దల మాట వినడం మాత్రమే కాదు, మనకిష్టమైన వారిని సంతోషంగా ఉంచడం కూడా బాధ్యతే. నీకేమనిపిస్తుంది అన్నాడు సూటిగా. కార్తిక్ విక్రమ్ మాటల అర్థం తెలుస్తుంది, కానీ తను ఏం బయటపడకూడదని, అవునన్నయ్య గారు, మామయ్య గారు సంతోషంగా ఉంటే చాలు, అది నాకు ముఖ్యమన్నాడు. మరి శృతి సంతోషం, శృతికి ఈ పెళ్ళి ఇష్టమే అంటావా కార్తిక్, నువ్వు తనతో చిన్నప్పటి నుండి పెరిగావు కదా, తన మనసులో ఏముందో నీకు తెలుసా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు విక్రమ్. కార్తిక్ గుండె జల్లుమంది. ఆడపిల్ల మనసు నాకెలా తెలుస్తుంది అన్నయ్యా, అయినా మామయ్య గారు ఏది చెప్తే అది శృతికి ఇష్టమే, ఆయన తనకి ఏది మంచో అదే చేస్తాడు అని మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. విక్రమ్ లేచి నిలబడి గోదావరి నీళ్ల వైపు చూస్తూ, ఒక నిజం చెప్పిన కార్తిక్, త్యాగం చేయటం గొప్ప విషయమే, కానీ మన భయాన్ని కప్పుచ్చుకోవడానికి త్యాగం పేరు వాడడం చాలా తప్పు. ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళ సంతోషం కోసం ఎదురు నిలబడి పోరాడాలి, అంతేకాని పక్కకి తప్పుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు. శృతి చాలా సెన్సిటివ్ అమ్మాయి,
తనకేం కావాలో అడిగి తీసుకునే ధైర్యం లేని వాడి చేతిలో తన జీవితం పెడితే తను రోజు ఏడుస్తూనే ఉంటుంది. అదృష్టవశాత్తు తను నాకు దక్కింది, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను అని కార్తీక్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. విక్రమ్ అన్న మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. నా భయాన్ని కప్పుచ్చుకోవడానికి త్యాగమనే పదం వాడుతున్నానా? నిజంగానే నేను పిరికివాణ్ణా అన్న ప్రశ్నలు అతన్ని తొలిచివేయటం మొదలుపెట్టాయి. పెళ్లికి ఇంకా సరిగ్గా 10 రోజులు మాత్రమే ఉంది. ఇంటి నిండా చుట్టాలు రావటం మొదలయ్యారు. ఒకరోజు ఉదయం కార్తీక్ మొదటి పెళ్లి పత్రికను దేవుడి ముందు పెట్టడానికి తీసుకువచ్చాడు. ఆ పత్రికను రామచంద్రరావు గారు అందుకొని ఎంతో భక్తిగా దేవుడి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు. కార్తీక్ వెనక్కి తిరిగేసరికి గుమ్మాన్ని కానుకొని నిలబడి ఉన్న శృతి కనిపించింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆడడం లేదు. ఆమె చూపులు సూటిగా కార్తీక్ని ప్రశ్నిస్తున్నాయి. కార్తీక్ ఆ చూపును ఎదుర్కోలేక తలదించుకుని బయట వసారాలోకి వచ్చేశాడు. శృతి అతని వెంటే వచ్చింది. చుట్టుపక్కల ఎవరు లేకపోవడం చూసి నేరుగా కార్తీక్ ముందు నిలబడింది. బావా అని పిలిచింది గద్గద స్వరంతో. కార్తీక్ ఆమె వైపు చూడకుండానే, ఏంటి శృతి, పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళాలి అన్నాడు. ఇంకేం పనులు ఉన్నాయి బావా? నీ చేతులతో నా పెళ్లికి పందిరి వేయటం పూర్తయింది. నా మెల్ల వేరే వాళ్ళు కట్టే తాలిబొట్టు కూడా నువ్వే కొని తెచ్చావు. ఇక మిగిలింది నా మెల్లో వాడు తాలి కడుతూ ఉంటే దగ్గరుండి అక్షింతలు వేయడమేగా. దానికి కూడా సమయం వస్తుందిలే, అంత కంగారెందుకు అని అత్యంత బాధతో కోపంతో అన్న శృతి. కార్తీక్ ఆ మాటలు వింటూ ఉంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. శృతి, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను మామయ్య గారిని ఎదిరించలేను, నా వల్ల కాదు. నా జీవితం ఆయన పెట్టిన భిక్ష. ఆ భిక్షతో బతుకుతున్న నేను ఆయన ప్రాణమైన పరువును ఎలా తీయగలను అన్నాడు ఏడుపు ఆపుకుంటూ. పరువు పరువు పరువు, ఆ పరువు కోసం నన్ను బలి చేస్తున్నావు. నాన్నగారు నా మీద ప్రేమతో ఈ పెళ్లి చేస్తున్నారు. కానీ నేను ఇష్టపడిన పెళ్లి చేస్తే నేను జీవితాంతం ఏడుస్తానని ఆయనకు తెలియదు. అది చెప్పాల్సిన బాధ్యత నీది. నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తే ఆయన కోపడతారేమో, 1-2 దెబ్బలు కొడతారేమో, కానీ నిన్ను నాకు కాకుండా చేయరు. ఆయనకు నా సంతోషం ముఖ్యం, కానీ నీకు ఆ ధైర్యం లేదు. విక్రమ్ చెప్పింది నిజమే, నువ్వు వట్టి పిరికివాడివి, నా ప్రేమకు అర్హత లేనివాడివి అని చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది శృతి. ఆమె అన్న మాటలు బాణాల్లా కార్తీక్ గుండెలో దిగాయి. శృతి ఏడుపు అతన్ని పిచ్చివాడిని చేస్తుంది. ఒక పక్క విక్రమ్ ఆడుతున్న సైకలాజికల్ గేము, మరో పక్క శృతి వేదన అతన్ని నిద్రపోనివ్వటం లేదు. ఆ రోజు రాత్రి కార్తీక్కి నిద్ర పట్టలేదు. పందిరి కింద వేసిన మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. అతనికి విక్రమ్ అన్న మాటలు గుచ్చుకున్నాయి. ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళ సంతోషం కోసం ఎదురు నిలబడి పోరాడాలి. అవును, తను తప్పు చేస్తున్నాడు. తన త్యాగం వల్ల రామచంద్రరావు గారికి తాత్కాలికంగా ఆనందం కలగొచ్చు. కాను కూతురు జీవితాంతం తన ఇంట్లో కన్నీరు కారుస్తూ ఉంటే ఏ తండ్రి సంతోషంగా ఉండలేడు. తను శృతిని ప్రేమిస్తున్నానని, ఆమెను ప్రాణంగా చూసుకుంటానని మామయ్యకు చెప్తే ఆయన తనినా తిట్టినా భరించాలి. అంతేకాని తన ప్రేమను వేరొకరి పాలు చేయకూడదు. ఆ ఆలోచన రాగానే కార్తీక్ గుండెల్లో ఒక రకమైన ధైర్యం పుట్టుకొచ్చింది. రేపు ఉదయాన్నే మామయ్య గారితో మాట్లాడాలి, ఏమైనా సరే నిజం చెప్పేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ మరుసటి రోజు ఉదయం కార్తీక్ నిద్ర లేసరికి ఇంట్లో వాతావరణం అంతా మారిపోయింది. విక్రమ్ వాళ్ళ తల్లిదండ్రులు హడావిడిగా ఇంటికి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో చాలా ఆందోళన కనిపిస్తుంది. రామచంద్రరావు గారు కంగారుగా, ఏమైంది వియ్యంకుడి గారు, ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చారు అని అడిగారు. విక్రమ్ వాళ్ళ నాన్నగారు, రామచంద్రరావు గారు, ఏమనుకోకండి, అమెరికాలో విక్రమ్ కంపెనీకి సంబంధించి ఒక పెద్ద సమస్య వచ్చింది. వారం రోజుల్లో అతను అక్కడికి వెళ్ళకపోతే కోట్ల రూపాయల నష్టం వస్తుంది. కంపెనీకే ప్రమాదం. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. పెళ్ళికి ఇంకా వారం రోజులుంది కదా, అంత సమయం లేదు. రేపే మంచి ముహూర్తం ఉంది. రేపే పెళ్లి చేద్దాం. గుళ్ళో సింపుల్గా చేసేద్దాం. రిసెప్షన్ తర్వాత చూసుకుందాం. విక్రమ్, శృతి రేపు సాయంత్రమే అమెరికా ఫ్లైట్ ఎక్కాలి అన్నారు ఒక్క ఊపిరితో. ఆ మాటలు విన్న కార్తీక్ గుండె ఆగిపోయింది. రామచంద్రరావు గారు కూడా ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే తేరుకొని,
అదేముందండి, వ్యాపారం అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మీకేది వీలైతే అదే చేద్దాం. రేపే గుళ్ళో మా అమ్మాయికి మీ అబ్బాయితో పెళ్లి చేసేద్దాం. వారం రోజుల్లో కావలసిన పనులన్నీ ఈ ఒక్క రోజులోనే పూర్తి చేస్తాను అని మాటిచ్చాడు. మేడ మీద నుండి ఇదంతా వింటున్న శృతికి చేతులు కాళ్ళు ఆడలేదు. విక్రమ్ అగ్రిమెంట్ ప్రకారం ఇంకా వారం రోజుల గడువు ఉంది. ఈలోపు తన బావ మారతాడని ఆమె ఆశపడింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి రేపటికి వచ్చేసింది. అంటే విక్రమ్ తన్ను మోసం చేశాడా? కార్తీక్కి సమయం ఇవ్వకుండా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఈ నాటకం ఆడాడా? శృతి కళ్ళలో భయం, కార్తీక్ ముఖంలో దడ. ఇద్దరి చూపులు ఒకరినొకరు కలుసుకున్నాయి. సమయం మించిపోయింది. ఇప్పుడు కార్తీక్ వెళ్ళి రామచంద్రరావు గారితో మాట్లాడితే ఆయన అసలే ఆందోళనలో ఉన్న వియ్యంకుల ముందు తన కూతురు ప్రేమ విషయం తెలిసి తట్టుకోగలరా? రేపే పెళ్లి అన్న వార్త రామచంద్రరావు గారింట్లో పిడుగులా పడింది. కానీ పరువు కోసం, బంధువుల ముందు మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన ఆ హడావిన్ని కూడా తన భుజంపై వేసుకున్నాడు. ఊరంతా పరుగులు పెడుతుంది. పందిళ్ళు ముస్తాబవుతున్నాయి. వంటల వాళ్ళు రాత్రికి రాత్రి పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. కానీ ఆ కోలాహలం మధ్యలో 2 గుండెలు మాత్రం నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి. శృతి గదిలో తలుపులు వేసుకుని మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. విక్రమ్ నన్ను మోసం చేశాడు. నాకు 4 రోజుల సమయం ఇచ్చి ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి రేపటికి మార్చేశాడు. అంటే నా బావకి సమయం ఇవ్వకూడదనే కదా ఈ నాటకం. ఇంకా నా బావ నోరు విప్పడు. నా జీవితం ఈ రాత్రితో ముగిసిపోతుంది అని కుమిలిపోతుంది. ఆమెకిక బతకాలనిపించడం లేదు. తన ప్రాణమైన బావ లేకుండా ఆ అమెరికాలో ఓ యంత్రంలో బతకడం తన వల్ల కాదని ఆ మనసుకి అర్థమైపోయింది. మరోవైపు కార్తీక్ పరిస్థితి వర్ణాతీతం. దేవుడి గది ముందు నిలబడి దేవుడి వంక చూస్తున్నాడు. అతని మెదల్లో ఆలోచనల సుడిగుండం. ఏం చేయాలి? రేపు ఉదయం నా మరదలి మెల్లో వేరొకరు తాళి కడుతూ ఉంటే చూస్తూ నిలబడాలా? త్యాగం పేరుతో నా ప్రేమని చంపేసుకుని నా శృతిని జీవితాంతం ఏడిపించాలా? మామయ్యకి పరువు ముఖ్యం. కానీ తన కూతురు కన్నీళ్లు పెట్టుకుంటూ జీవితాంతం బతకడం ఆయనకి సంతోషాన్ని ఇస్తుందా? లేదు. మామయ్య నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. కానీ మౌనంగా ఉంటే ఆయనకు తెలియకుండానే ఆయన కూతురి జీవితాన్ని నాశనం చేసిన వాడినవుతాను. విక్రమ్ అన్నట్టు నేను పిరికివాణ్ణి కాదు. నా ప్రేమ కోసం, నా శృతి కోసం నేను పోరాడాలి. నిజం చెప్పాలి. ఆ తర్వాత మామయ్య నన్ను ఇంట్లోంచి గెంటేసినా సరే. కార్తీక్ కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న భయం మాయమైంది. అక్కడ ఒక స్థిరమైన నిశ్చయం కనిపించింది. వడివడికి అడుగులు వేస్తూ రామచంద్రరావు గారి గదివైపు వెళ్ళాడు. రామచంద్రరావు గారు తన గదిలో కూర్చుని పెళ్లి ఖర్చుల లెక్కలు చూసుకున్నాడు. జానకమ్మ పక్కనే కూర్చుని నగలు సర్దుతుంది. కార్తీక్ గుమ్మం దగ్గరకు వచ్చి ఆగాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ అడుగులు మాత్రం వెనక్కి పల్లేదు. మామయ్య అని పిలిచాడు. రామచంద్రరావు గారు తలెత్తి చూసి నవ్వారు. రా కార్తీక్, ఏరా పనులన్నీ పూర్తయ్యాయా? పాపం, చాలా అలసిపోతున్నట్టున్నావుగా. ఈ ఒక్క రాత్రి కష్టపడినాయనా. రేపు మన శృతి పెళ్లి ఘనంగా జరిగిపోతే నా బాధ తీరిపోతుంది. కార్తీక్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి రామచంద్రరావు గారి కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు. ఆయన పాదాలను తన 2 చేతులతో పట్టుకున్నాడు. ఆయన ఆశ్చర్యంగా, ఏంట్రా ఏమైంది? ఎందుకలా కూర్చున్నావు అని అడిగాడు. కార్తీక్ కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. నన్ను క్షమించండి మామయ్య. నేను ఒక పెద్ద తప్పు చేశాను. మీ నమ్మకాన్ని వమ్ము చేశాను అన్నాడు వణుకుతున్న గొంతుతో. జానకమ్మ కంగారుగా, ఏమైంది కార్తీక్? పెళ్లి పనుల్లో ఏదైనా లోటు జరిగిందా? అదేం పర్లేదులే, సర్దుకుందాం. నువ్వు లేవురా అని అంది. కాదు అత్తయ్య, ఇది పనుల గురించి కాదు, శృతి జీవితం గురించి. మామయ్య, నేను శృతి ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. మాకు తెలియకుండానే ఆ బంధం ప్రేమగా మారింది. మీకంటే నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు. మీ పరువు తీయటం ఇష్టం లేక, మీకెదురు చెప్పలేక నా ప్రేమను మనసులోనే చంపేసుకుందాం అనుకున్నాను. కానీ శృతి నన్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోతుంది. తన సంతోషం నేను లేకుండా లేదు. త్యాగం చేస్తున్నాను అనుకున్నాను. కానీ నా భయం వల్ల రేపు నా శృతి జీవితాంతం ఏడుస్తుందేమో అన్న నిజం నన్ను నిలబడినివ్వడం లేదు. మీకు ఇష్టం వచ్చిన శిక్ష వేయండి.
నన్ను కొట్టండి, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. కానీ శృతికి ఇష్టం లేని పెళ్లి చేసి తన్ని పంపించేయకని మామయ్య, దయచేసి నన్ను క్షమించండి అంటూ బోర్న విలిపించాడు కార్తిక్. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. రామచంద్రరావు గారి చేతిలో ఉన్న పెన్ కింద పడిపోయింది. ఆయన ముఖంలో కోపం, ఆశ్చర్యం, బాధ అన్నీ ఒకేసారి వ్యక్తమవుతున్నాయి. ఆయనకేం మాట్లాడాలో అర్థం కావటం లేదు. తను పెంచుకున్న మేనల్లుడు తన కూతుర్ని ప్రేమించడం ఒక ఎత్తు అయితే, తన కూతురు ఇన్నాళ్ళు తనకి విషయం చెప్పకుండా లోపలెంత కుమిలిపోతుందో తలుచుకుని ఆయన గుండె చిరువవుతుంది. అదే సమయానికి శృతి పరిగెట్టుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. కార్తిక్ తండ్రి కాళ్ళ మీద పడి నిజం చెప్పటం చూసి ఆమెకు ఒక పక్క ఆనందం, మరో పక్క నాన్న ఎలా స్పందిస్తారో అన్న భయం కలిగాయి. ఆమె కూడా ఏడుస్తూ లోపలికి వచ్చి కార్తీక్ పక్కన మోకాళ్ళ మీద కూర్చుంది. నాన్న, బావదే తప్పు లేదు, నాన్న పరువు పోతుందని బావ ఇన్ని రోజులు తన బాధను దిగమింగుకున్నాడు. మీ ఇష్టమే నా ఇష్టమని నేనుకున్న ప్రాణాన్ని చంపుకొని ఈ పెళ్లికి సిద్ధపడ్డాను. కానీ నేను విక్రమ్ గారితో సంతోషంగా ఉండలేను నాన్న. నీ బతుకుంటే అది బావతోనే, లేదంటే నన్ను చంపేయను నాన్న అంటూ తండ్రి చేతులు పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది శృతి. రామచంద్రరావు గారికి నోట మాట రాలేదు. తన పరువు కోసం తన పిల్లలిద్దరూ ఇన్నాళ్ళు ఎంత నరకం అనుభవించారో ఆయనకు అర్థమైంది. అప్పుడే అక్కడికి నవ్వుతూ వచ్చాడు విక్రమ్. అతని వెనక వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. వాతావరణం అంత గంభీరంగా ఉండటం చూసి విక్రమ్ ఏమాత్రం కంగారు పడలేదు. నేరుగా రామచంద్రరావు గారి దగ్గరకు వచ్చాడు. అంకుల్, దయచేసి వాళ్ళని ఏమనకండి, వాళ్ళు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు అన్నాడు ప్రశాంతంగా. రామచంద్రరావు గారు కోపంగా చూస్తూ, విక్రమ్ బాబు, ఇదేం చోద్యం? నా ఇంట్లోనే ఉంటూ నా పిల్లలు నన్నే మోసం చేశారు. వీరిద్దరు ప్రేమించుకున్నారని తెలిస్తే నేను కాదంటానా? నా పరువు ముఖ్యమని నేను అన్నాను, కానీ నా కూతురి ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు. కానీ మీకు ఈ విషయం తెలియదు. మీకు ఈ ద్రోహం జరగకుండా నేను చూసుకుంటాను అని కార్తిక్ని పైకి లేవదీయబోయాడు. విక్రమ్ నవ్వి, నాకు ముందే తెలుసు అంకుల్ అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయి విక్రమ్ వైపు చూశారు. ముఖ్యంగా శృతి, కార్తిక్. విక్రమ్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ, అవును రామచంద్రరావు గారు, పెళ్లి చూపుల రోజే మీ అమ్మాయి విక్రమ్కి ఈ విషయం చెప్పేసింది. తను కార్తిక్ని ప్రేమిస్తున్నానని. దయచేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని అడిగింది. మా అబ్బాయి ఈ విషయం నాకు చెప్పాడు. కార్తిక్ ఆశ్చర్యంగా శృతి వైపు చూశాడు. శృతి ముందే చెప్పేస్తుందా అన్నట్టు. విక్రమ్ కంటిన్యూ చేశాడు. అవును అంకుల్, శృతి తన ప్రేమ గురించి చెప్పగానే నాకు ముచ్చటేసింది. కానీ కార్తిక్ని చూస్తే నాకు కోపం వచ్చింది. శృతికి ఉన్న ధైర్యం కార్తిక్ లేదేంటి అనిపించింది. కేవలం మీ పట్ల ఉన్న కృతజ్ఞత, భయం వల్ల తన ప్రేమను చంపుకున్నాడని అర్థమైంది. కార్తిక్ లాంటి పిరికివాడి చేతిలో శృతిని పెడితే తను సంతోషంగా ఉండగలదా అని పరీక్షించాలనుకున్నాను. అందుకే శృతికి 4 రోజుల గడువిచ్చాను. ఈ 4 రోజుల్లో కార్తిక్ ధైర్యంగా తన ప్రేమను నా ముందు ఒప్పుకుంటేనే నేను తప్పుకుంటాను అని శృతికి మాట ఇచ్చాను. శృతికి ఇప్పుడు అర్థమవుతుంది విక్రమ్ ఏం చేశాడు. కానీ గడువు పూర్తయ్యేలోపే మీరు పెళ్లి రేపటికి మార్చేశారు కదా విక్రమ్ గారు అని అడిగాడు కార్తిక్ అయోమయంగా. విక్రమ్ బిగ్గరగా నవ్వాడు. అదంతా నాటకం బ్రదర్. నా కంపెనీకి ఏ నష్టము రాలేదు. నాకు ఇలాంటి ఎమర్జెన్సీ లేదు. నువ్వు చాలా మొండివాడివి కార్తిక్. నిన్ను మామూలుగా వదిలేస్తే నువ్వు పెళ్లి పీటల దాకా కూడా మౌనంగానే ఉండి శృతికి వేరొకరితో పెళ్ళైపోతూ ఉంటే గుండె పగిలి చచ్చిపోయేవాడివి. నీలో ఉన్న భయాన్ని పోగొట్టాలంటే నీకు సమయం లేదని ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలనుకున్నాను. నా ఊహ నిజమైంది. శృతి నీకు శాశ్వతంగా దూరం అయిపోతుందనే భయం మీ మామయ్య మీదన్న భయాన్ని డామినేట్ చేసింది. నీ ప్రేమ గెలిచింది కార్తీకం. ఒక మనిషి మనకు దక్కడు అని తెలిసిన చివరి క్షణంలో వచ్చే ధైర్యమే అసలైన ప్రేమ. ఆ ప్రేమ నీకు శృతి మీద ఉందని ఇప్పుడు నిరూపించుకున్నావు. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. శృతిని నువ్వు మహారాణిలా చూసుకుంటావని అని కార్తీక్ భుజం తట్టాడు విక్రమ్. శృతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. విక్రమ్ చేసిన ఈ త్యాగం, ఆడిన నాటకం అన్ని తన ప్రేమను గెలిపించడానికే అని అర్థమై 2 చేతులు జోడించి విక్రమ్కి నమస్కరించింది. విక్రమ్ నవ్వుతూ ఆమె చేతులు కిందకు దించి రామచంద్రరావు గారి వైపు తిరిగాడు. అంకుల్, మీకు తగిన అల్లుడు కార్తికే. ఆస్తులు అంతస్తులు ఎవరైనా సంపాదించుకోవచ్చు.
కానీ కల్మషం లేని ప్రేమ, మీ కుటుంబం పట్ల ఇంత బాధ్యత ఉన్న అబ్బాయి మీకు ఎక్కడ దొరకడు. కార్తీక్కి శృతినిచ్చి పెళ్లి చేయండి. రేపు ముహూర్తం ఎలాగో ఉంది. ఈ పెళ్లిని నేను దగ్గరుండి జరిపిస్తాను. మా ఇంట్లో వాళ్ళను నేను ఒప్పిస్తాను. మీరేమాత్రం మొహమాట పడకండి అన్నాడు ఎంతో హుందాగా. రామచంద్రరావు గారి గుండె కరిగిపోయింది. కళ్ళెమ్మట నీళ్లు తిరుగుతూ ఉండగా కార్తీక్ని దగ్గరికి తీసుకున్నాడు. ఒరే పిచ్చివాడా, నా పరువు అంటే నలుగురిలో గొప్పగా బతకడం కాదురా. నా పిల్లలు సంతోషంగా ఉంటేనే నా పరువు. నువ్వు నా సొంత కొడుకు లాంటోడివి. శృతిని నిన్ను విడదీస్తానని ఎలా అనుకున్నావు? మీ పెళ్లికి నాకు ఇలాంటి అభ్యంతరం లేదు అని ఆనందంగా అన్నారు. జానకమ్మ సంతోషంతో శృతిని హత్తుకుంది. చూసావా శృతి, దేవుడు మీకెంత మంచి దారి చూపించాడు. విక్రమ్ బాబు రూపంలో ఆ దేవుడే వచ్చి మీ ప్రేమను గెలిపించాడంది. విక్రమ్ శృతి ఇద్దరు ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇన్ని రోజుల వాళ్ళ మౌన పోరాటానికి అద్భుతమైన ముగింపు లభించింది. ఏ కుటుంబ కలహాలు లేకుండా, ఇలాంటి ద్వేషాలు లేకుండా స్వచ్ఛమైన మనసులతో అంతా ఒకటయ్యారు. విక్రమ్ వాళ్ళ నాన్నగారు కూడా విక్రమ్ తీసుకున్న నిర్ణయానికి గర్వపడ్డారు. మా అబ్బాయి తీసుకున్న నిర్ణయం సరైందే రామచంద్రరావు గారు. ఇష్టం లేని పెళ్లి చేసి ఇద్దరి జీవితాలు నాశనం చేయటం కంటే ప్రేమించిన వారిని కలపడమే గొప్ప విషయం అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మరుసటి రోజు పెళ్లిపీటల మీద సన్నాయి మేళం మోగుతుంది. రామచంద్రరావు గారి లోగిలి బంధుమిత్రుల కోలాహలంతో కలకల్లాడుతుంది. పట్టుపంచ కట్టి పెళ్లికొడుగ్గా ముస్తాబైన కార్తీక్ పీటల మీద కూర్చున్నాడు. అతని కళ్ళలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం. పట్టుచీరలో మెల్లో పూలమాలతో ముఖం నిండా సిగ్గుమొగ్గలు వేస్తూ ఉండగా శృతిని పీటల మీద తీసుకొచ్చారు. కార్తీక్ పక్కన కూర్చున్న శృతి నెమ్మదిగా కళ్ళెత్తి అతన్ని వైపు చూసింది. ఇద్దరి చూపులు కలిశాయి. నువ్వు నా సొంతం అని ఆ కళ్ళు మాట్లాడుకున్నాయి. విక్రమ్ మొదటి వరుసలో కూర్చొని నవ్వుతూ చప్పట్లు కొడుతున్నాడు. రామచంద్రరావు గారు ఎంతో గర్వంగా ఆనందంగా దగ్గరుండి కన్యాదానం చేశారు. వేద మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ కార్తీక్ 3 ముళ్ళు శృతి మెల్లో వేయగానే ఆ పల్లెటూరు వాతావరణం అంతా ఆనందంతో పులకించిపోయింది. శృతి తలపై జీలకర్ర బెల్లం పెడుతూ కార్తీక్ అన్న మాట, ఇక ఈ జన్మకి నిన్ను వదలను. కన్నీళ్లతో మొదలైన ఆ ప్రేమ కథ ఆనంద బాష్పాలతో, కుటుంబం అందరి ఆశీర్వాదాలతో ఒక అందమైన ముగింపుకు చేరుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.